ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము సరస్వతీదేవి ప్రార్థన. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇప్పుడు మనం దీనికి ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం. సరస్వతి అంటే సరస్వతి మాతకు, నమస్తుభ్యం నమస్కారము, వరదే అంటే వరములిచ్చు, కామరూపిణి అంటే కోరికలను ఫలింపు చేయు, విద్య అంటే విద్యను, ఆరంభం అనగా ప్రారంభించుటకు, కరిష్యామి పూనుకొనుచున్నాను, సిద్ధిహి విజయమును, భవతు చేకూర్చు, మే అనగా నాకు, సదా అంటే ఎల్లప్పుడు. ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం. ఓ సరస్వతీదేవి, కోరిన కోరికలు తీర్చుమాత, నీకు నమస్కరించుచు విద్యను ప్రారంభించుచున్నాను, నాకు విద్యను సిద్ధించునట్లు చేయుము తల్లి అని వేడుకొనడము దీని యొక్క అర్థము. చదువుకునే పిల్లలందరూ ప్రతిరోజు చదువుకునే ముందు ఈ పద్యముతో ప్రారంభించినట్లయితే వారి చదువును సిద్ధించినట్లు చేస్తుంది ఈ సరస్వతి తల్లి, మన కోరికలు తీర్చే మాత కనుక దీని విశేషాలు తెలుసుకుందాం ఇప్పుడు. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి. ఈమె తెల్లని చీరను ధరించి తెల్లని పద్మములో ఉంటుంది. ఈమె వాహనం తెల్లని హంస. ఈమె చేతులలో వీణ, పుస్తకము, జపమాల ఉంటాయి. సంగీతము, కళలు, చదువులకు అన్నిటికీ సరస్వతీదేవి అధికారిణి. ఈమె సమస్త విద్యలకు నిలయము. హృదయ పద్మంలో ఉంది. జప ధ్యానాలతో భగవంతుని గురించిన జ్ఞానం కలుగడానికి ఈ దేవి సహాయపడుతుంది. ఇది దీని యొక్క విశేషం, ప్రత్యేకత, సరస్వతీదేవి ప్రార్థన. కావున పిల్లలందరికీ ఈ పద్యము నోటికి వస్తే వాళ్ళు చదువుకునే ముందు, వాళ్ళు యొక్క స్టడీ స్టార్ట్ చేసే ముందు చదువుకొని స్టార్ట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.